హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. పేపర్లో వార్తలు ఏంటి, వెలుగు పేపర్లో ముఖ్యమైన వార్తలు ఏమొచ్చాయో చెప్పడానికి నేను సౌజన్యని వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి ఫోన్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి, వార్తలు కూడా వింటూ ఉండండి. మీకు న్యూస్ అప్డేట్స్ అయిపోతాయి. అండ్ న్యూస్ అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో మీ పని కూడా అయిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయను. నేనైతే ముందు హెడ్లైన్స్ చెప్తున్నాను. ఈ లోపల మీరేం చేస్తారంటే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మన లైవ్లో జాయిన్ అవుతారు. సో దట్ వాళ్ళు కూడా పేపర్ చదివే ఇబ్బంది లేకుండా పేపర్ వినడం ద్వారా వాళ్ళు వార్తలు తెలుసుకోగలుగుతారు. చలో ఠీకే, మీరు షేర్ చేయండి. నేను వార్తలు చెప్తున్నాను. ముందు హెడ్లైన్స్ చెప్తాను. హెడ్లైన్స్ చెప్పి న్యూస్ స్టార్ట్ చేయండి అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేశారు. సో ఐఎమ్ ఫాలోయింగ్ దాట్. కొండ పోచమ్మ కోసం ఎండుతున్న ఎల్లంపల్లి. మొత్తం 288 టీఎంసీలు వచ్చినా ఇప్పుడు కటకటే. ఎల్లంపల్లి ఎండిపోతుంది అని చెప్పి బ్యానర్ ఐటమ్ వచ్చింది. అండ్ ఈసారి కూడా సగం జీతాలే ఉద్యోగులకి సీఎం కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారండి. దానికి సంబంధించిన వార్త ఉంది. అండ్ ప్రైవేట్ లో టెస్ట్లకు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు అయినా గైడ్ లైన్స్ ఖరారు చేసి అనుమతిస్తామని చెప్పి ఈటల రాజేందర్ వెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక్కరోజే 107 మందికి, నిన్న రాష్ట్రంలో 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ అమ్మ నాన్న కండ్ల ముందే బోరుబావిలో పడిన చిన్నారి పాపం. మెదక్ జిల్లాలో దారుణం అండి. కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్తుండగా బోరుబావిలో పడిపోయాడు చిన్నారి. దానికి సంబంధించిన వార్త. సో ఇవి మేజర్ హెడ్లైన్స్. ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. వీటన్నిటి గురించి వివరంగా చెప్తాను. మీ అందరూ షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. సో దట్ మన వెలుగు పేపర్లో వార్తలు ఏమొచ్చాయో వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. ఠీకే, ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను. కొండపోచమ్మ కోసం ఎల్లంపల్లిని ఎండబెడుతున్నారు అని చెప్పి బ్యానర్ ఐటమ్ వచ్చిందండి. గతంలో ఎన్నడూ లేనంత భారీగా వరద వచ్చింది. కొండంత ఎత్తుకు గోదావరి నీళ్లను ఎత్తిపోసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో దిగువనున్న ఎల్లంపల్లి అడుగంటిపోతోంది అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. ఉన్న నీళ్లన్నీ కూడా కొండపోచమ్మ సాగర్ వైపు లిఫ్ట్ చేయడం, ఎండలు మండుతుండడంతో రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి పడిపోతోంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. నిన్నటికి రిజర్వాయర్లో 5.7 టీఎంసీల నీళ్లున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి బాగా నీటి మట్టం తగ్గిపోయింది. సో దీని మీద, ఈ రిజర్వాయర్ మీద ఆధారపడ్డ 2 జిల్లాల్లో టౌన్లకి తాగునీటి ఎద్దడి స్టార్ట్ అయింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ కి కూడా దీనివల్ల ప్రాబ్లం ఉంది అని చెప్పి, హైదరాబాద్ తో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాలు 4 నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై అది జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి కోసం కూడా దీని నుంచే వాటర్ సరఫరా చేస్తారు. మరి ఇప్పుడు రోజు రోజుకి నీటి మట్టం తగ్గిపోతోంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. అయితే ఎల్లంపల్లి నీళ్లు ఎక్కడ పోతున్నాయంటే కొండపోచమ్మ వైపు. ఎగువ నుంచి భారీ వరద వస్తోంది, దిగువ నుంచి రివర్స్ పంపింగ్ జరుగుతోంది. ఒక్క ఏడాదిలోనే 288 టీఎంసీల వరద వచ్చినా సరే ఎందుకు ఎల్లంపల్లికి ఇంత నీటి ఎద్దడి అంటే, ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లే దశల వారీగా మిడ్ మానేరుకు, రంగనాయక సాగర్ కు పంప్ చేసి ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ వైపు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉంది. అంత దూరం, అంత ఎత్తుకు కాళేశ్వరం నీళ్లను తీసుకెళ్లాలని ప్రభుత్వం చేసిన హడావుడి, దానివల్లే ఎల్లంపల్లి ఇట్లా ఎండిపోతోంది అన్న విమర్శలు వినిపిస్తున్న సిచ్యుయేషన్. సో ఉన్న నీళ్లన్నీ మిడ్ మానేరుకు లిఫ్ట్ చేస్తున్నారు. ఒక్క 10 రోజుల తర్వాత పెద్దపల్లి కానీ, మంచిర్యాల అండ్ హైదరాబాద్ చాలా తీవ్రమైన తాగునీటి ముప్పును ఎదుర్కోబోతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. వర్షాలు పడితే తప్ప ఎల్లంపల్లికి నీటి కటకట ఇప్పట్లో అయితే తప్పేట్లు కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఎప్పుడూ లేనంత వరద వచ్చింది ఎల్లంపల్లి రిజర్వాయర్ కి. అయినా సరే దాని మీద ఆధారపడ్డ ప్రాంతాలకి నీటి కటకట తప్పటం లేదు. అసలు ఇతర ప్రాంతాలకు నీళ్లు సరఫరా చేసే పరిస్థితి లేదు. మరొక వారం పాటు ఇలానే ఉంటే ఖచ్చితంగా మంచినీటి ఎద్దడి తలెత్తుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. దిగువనున్న గోదావరి నుంచి రివర్స్ పంపింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. మేడిగడ్డ బ్యారేజ్ లో 1/2 టీఎంసీ, అన్నారంలో 2, సుందిళ్లలో 3.5 టీఎంసీల నీళ్లున్నాయి. సో ఈ సిచ్యుయేషన్ లో రివర్స్ పంపింగ్ చేసే అవకాశం కూడా లేదు. సో ఒక వారం పాటు ఇలానే ఉంటే చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ వస్తుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ప్రైవేట్ లో టెస్ట్లకు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు అయినా సరే గైడ్ లైన్స్ ఖరారు చేసి అనుమతిస్తాం. ఎల్లంపల్లికి సంబంధించి మనం లోకల్ పేజీలో ఇంటెప్ చూద్దామండి. ప్రస్తుతం గవర్నమెంట్ ల్యాబ్స్ లోనే టెస్టులు చేస్తున్నాం. ప్రైవేట్ కి పర్మిషన్ ఇస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ట్రేసింగ్ ఎవరు చేస్తారు? మళ్ళీ అది ప్రభుత్వమే కదా ట్రేస్ చేయాల్సింది. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఎవరిని కలిసారు, ఈ కాంటాక్ట్స్, ఇదంతా ట్రేస్ చేయాల్సిన పూచి ప్రభుత్వందే కదా. ప్రైవేట్ ఇవేమీ చెయ్యవు. ఇవే కాక ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకనే వీటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నాము. ఒక కొన్ని 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 గైడ్ లైన్స్ రూపొందించి అప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ కి పర్మిషన్ ఇచ్చే ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు ఈటల రాజేందర్, ఆరోగ్య శాఖ మంత్రి. ఐసీఎంఆర్ చెప్పినట్టే టెస్టులు చేస్తున్నాం. కరోనా మరణాల సంఖ్య పెరగలేదు.
అండ్ రూల్స్ కారణంగా అప్పుడు కొన్ని అంటే ఐసీఎంఆర్ అప్పట్లో చనిపోయిన వాళ్ళకి టెస్టులు చేయొద్దు అని చెప్పింది, అందుకని చేయలేదు. ఆ తర్వాత చెయ్యాలి అని చెప్పిన తర్వాత చేస్తున్నాం, ఇప్పుడు వెల్లడిస్తున్నాం. ఐసీఎంఆర్ ఏం చెప్తే ఆ గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని చేస్తున్నాం అని చెప్పి ఈటెలు చెప్పారు. ప్రైవేట్లో ట్రీట్మెంట్ కు ఛార్జీలు త్వరలో నిర్ణయిస్తామని చెప్పి కూడా అన్నారు. కొందరు అవగాహన లేకనే అడ్డగోలుగా వాదిస్తున్నారని చెప్పి కూడా ఆ, ఆయన మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూ కూడా మనం చూద్దాం ఇన్ డెప్త్. ఇక నిన్న ఒక్కరోజే 107 మందికి కరోనా పాజిటివ్ అండి. అందులో 6 మృతి, 7 రోజుల పాప, 4 నెలల బాబు కూడా చనిపోయారు. లోకల్ కేసులు 39, వలస కార్మికుల్లో 19, ఫారిన్ రిటర్నీస్ 49 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే పాజిటివ్ కేసుల లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. అండ్ జిల్లాల వారీగా కూడా లెక్కలు ఇవ్వట్లేదు మీడియా ఇస్తున్న హెల్త్ బులెటిన్లో అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మృతులు ఎవరు, ఏ జిల్లా వారన్న వివరాలు కూడా చెప్పట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. అండ్ బోరుబావిలో పడిన చిన్నారి కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఘటన. రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్. మెదక్ జిల్లా పొచ్చెన్పల్లిలో చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అప్పటి వరకు అన్నలతో కలిసి ఆడుతూ పాడుతూ గడిపిండు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పొలం నుంచి ఇంటికి బయలుదేరిండు. కానీ బోరు తవ్విన సమయంలో బయటకు వచ్చిన మట్టి కుప్ప మీదకి ఎక్కడంతో అందులోకి జారి పడిపోయాడని చెప్పి ఇందులో ఉంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొచ్చెన్పల్లిలో జరిగిందండి ఘటన. 3 బోరు బావులు తవ్వాడు వాళ్ళ తాత, బట్ ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అంతకే దిగాలు పడితే 3 ఏండ్ల బాబు ఇందులో పడిపోయి ఆ ఫ్యామిలీకి మరిన్ని కష్టాలు పెరిగాయి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ పేజ్కి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల సగం జీతమే. సో నిన్న సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి కరోనా విషయంలో అనే దానికి సంబంధించి. అయితే అందులో కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మే నెల కూడా సగం జీతమే ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్కి కూడా సగం జీతం ఇచ్చారు. ఇక పెన్షన్దారులకు ఇచ్చే పెన్షన్లలో ఈసారి 25% కోత విధించాలని డెసిషన్ తీసుకున్నారు. అండ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల్లో 10% కోత పెట్టాలని నిర్ణయించారండి. 2 నెలలుగా అమలు చేస్తున్నట్లే మేలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల జీతాల్లో 60% కోత, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% కటింగ్స్ అమలు చేయాలని డెసిషన్ తీసుకున్నారు. ఈ టైంలో ఇంకా వేరే గత్యంతరం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆదాయం రావట్లేదు. లాక్డౌన్ కి సంబంధించి సడలింపులు ఇచ్చినా సరే అనుకున్న మేర ఆదాయం రావట్లేదు. సో ఈ కోతలు తప్పట్లేదు. ఎందుకంటే కేంద్రాన్ని కూడా ఏవైతే అప్పులు తీసుకున్నామో వాటికి వడ్డీ చెల్లించేది కొంత పోస్ట్ పోన్మెంట్ కి మేము అడిగాము, బట్ అయినా సరే దానికి పర్మిషన్ ఇవ్వలేదు కేంద్రం. సో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీలు చెల్లించాలి కాబట్టి ఆ వడ్డీలు చెల్లించి జీతాలు కూడా నార్మల్గా ఇస్తే ఇంకా మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. సో అందుకని చెప్పి కోతలు తప్పట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మే నెలలో కేవలం 3,100 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది రాష్ట్రానికి అని చెప్పి కూడా చెప్పారు. మామూలుగా అయితే ప్రతి నెల 12,000 కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, బట్ 3,100 కోట్లు ఏ మూలకి సరిపోవు. అందుకని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయక తప్పట్లేదని చెప్పి అన్నారు. అండ్ కొన్ని అంచనాల ప్రకారం రాబోయే 2-3 నెలల్లో దేశంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతాయి. దాంతోపాటు మన రాష్ట్రంలో కూడా పెరుగుతాయి. పెరిగినా సరే ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఆ 5% మందికే ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి సంబంధించి వెంటిలేటర్స్ కానీ, లేకపోతే ఐసీయూ బెడ్స్ కానీ, లేకపోతే క్రిటికల్ కేర్ ట్రామా సెంటర్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 80% మందికి చాలా నార్మల్ గానే తగ్గిపోతుంది. 15% మందికి కొంత ఆసుపత్రి దాకా వెళ్లే సిచ్యుయేషన్ వస్తుంది. మిగిలిన 5% మందికి క్రిటికల్ కండిషన్ వస్తుంది. సో వీళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లతో రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కేసులు పెరుగుతాయి. పెరిగినా సరే ఎవరు భయపడక్కర్లేదు. బట్ ఏంటంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు తమంతట తామే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వ్యాక్సిన్ కానీ, మెడిసిన్ కానీ కరోనాకి ఇంకా రాలేదు కాబట్టి వ్యక్తిగత శుభ్రత విషయంలో కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో కానీ ప్రజలే బాధ్యతగా ఉండాలి అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారు. సో పీపీఈ కిట్లు కానీ, టెస్టింగ్ కిట్లు కానీ అన్నీ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ అన్నారు. అండ్ లాక్డౌన్ కారణంగా కార్మికులకి, కూలీలకి, రేషన్ కార్డుదారులకు నెలకు 1,500 సాయం ఇస్తున్నారు కదా. దాన్ని ఇక నుంచి అంటే ఇప్పుడు సడలింపులు ఇచ్చాం కాబట్టి కూలీలకి, కార్మికులకి వీళ్ళందరికీ పని దొరుకుతుంది కాబట్టి ఇంకా జూన్ నుంచి ఈ సాయం నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారండి. బట్ రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఇచ్చే 12 కిలోల బియ్యాన్ని ఈ జూన్ లో కూడా పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారు. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏంటంటే రాత్రిపూట కూడా ఆర్టీసీ బస్సులు. యాక్చువల్లీ ఆర్టీసీ అధికారులు చెప్పారు రివ్యూలో, పెద్దగా ఆదాయం రావటం లేదు మనం ఆర్టీసీ బస్సులు స్టార్ట్ చేసినా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువ మంది జనాలు డే టైం జర్నీ చేయడానికి ప్రిఫర్ చేయట్లేదు.
మనం రాత్రిపూట బస్సులు తిప్పితే గానీ ఆక్యుపెన్సీ పెరగదు, ఆదాయం రాదు అని చెప్పి. సో దీని మీద ఆలోచించి రాత్రిపూట కూడా ఇక ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని అన్నారు. అండ్ డిస్ట్రిక్ట్ బస్సులు ఇమ్లిబన్ వరకు నడుస్తాయి. జిల్లాల నుంచి ఇవాల్టి నుంచి జిల్లాల నుంచి బస్సులు అన్ని కూడా ఇక్కడి నుంచి జిల్లాలకు వెళ్ళేవి, జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేవి ఇమ్లిబన్ బస్ స్టాండ్ వరకు నడుస్తాయని చెప్పి కూడా అధికారులు చెప్పారు. బట్ హైదరాబాద్ లో ఎక్కువ పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి ఇంకొన్ని రోజులు సిటీ బస్సులు మాత్రం నడపొద్దు అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఇంటర్ స్టేట్ బస్సుల్ని కూడా నడపడం లేదు. సో ఇంక నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అనేది బస్సులకి వర్తించదు. సో ప్రాబ్లం లేకుండా బస్సులు నడుపుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అండ్ మే 31 వరకే వడ్ల కొనుగోళ్లు. ఇక మే 31 వరకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలి. ఈ లోపలనే రైతులు వడ్లు అమ్మేసుకోవాలి అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పారండి. ఈ నెల 31 తర్వాత కొనుగోలు కేంద్రాలు ఆపేస్తాము. జూన్ 1 నుంచి ఇంకా వానాకాలం పంటలకి సంబంధించి మొత్తం సాగు మీద అధికారులు దృష్టి పెట్టాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. సో ఏ పంటలు వేయాలి మొత్తం అన్నిటికీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు సూచించాలి అని చెప్పి కూడా అన్నారు. అండ్ విత్తనాలు ఏ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏ పంటలు వేయాలని చెప్పి సూచిస్తారో ఆ విత్తనాలు శుక్రవారం రాత్రిలోగా ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అండ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. లాస్ట్ టైం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులు ఏం లేవు. కాకపోతే మక్కలు కాకుండా ఆ ప్లేస్ లో కంది గాని పత్తి గాని వేయాలి అని చెప్పి చెప్తున్నారు. రైతులు కూడా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడారు. అండ్ ఆల్సో రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు హంగు ఆర్భాటం లేకుండా, ఎందుకంటే కరోనా లాంటి సిచ్యుయేషన్ ఉన్న నేపథ్యంలో చాలా సాదాసీదాగా నిర్వహించాలి అని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించడం, జెండా వందనాలకే వేడుకలు పరిమితం చేయాలని చెప్పి కూడా అన్నారు. ఇక గురువారం నుంచి అంటే ఇవాల్టి నుంచి హైదరాబాద్ లో మాల్స్ తప్పించి అన్ని షాపులు యథావిధిగా ఓపెన్ అవుతాయి. అంటే ఇప్పటిదాకా ఆడ్ ఈవెన్ సరీ బేసి విధానంలో ఓపెన్ అవుతున్నాయి కదా నిన్నటి దాకా. ఇవాళ నుంచి అవేం లేవు. అన్ని షాపులు ఒక్క మాల్స్ తప్పించి అన్ని షాపులు యథావిధిగా ఓపెన్ చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అండ్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. షాపులకి ఎలా పడితే అలా జనాలు వచ్చేయకుండా ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ లేకపోతే శానిటైజర్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా షాపుల ఓనర్లు వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి కూడా చెప్పారు. అండ్ జూన్ 1 నుంచి శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారండి. జూన్ 1 నుంచి 8 వరకు, ఎందుకంటే వానాకాలంలో సీజనల్ వ్యాధులు అవి పొంచి ఉంటాయి కాబట్టి శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని. సో నిన్న రివ్యూలో సీఎం కేసీఆర్ తీసుకున్న మెయిన్ డెసిషన్స్ ఇవి. ఇక పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు, ప్రైవేట్ ల్యాబ్స్ లో పర్మిషన్స్ ఇస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈటల రాజేందర్ వెలుగుతో మాట్లాడి చెప్పారు. వైరస్ కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఆ గ్రేటర్ హైదరాబాద్ లోనే పరిమితమై ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కొన్ని ఫ్యామిలీస్ వరకే ఈ కరోనా పాజిటివ్ కేసెస్ వస్తున్న సిచ్యుయేషన్. అంతే తప్ప ఏదో జిల్లాల్లో కూడా మైగ్రెంట్ లేబర్ వరకే పరిమితం తప్ప లోకల్ గా ట్రాన్స్మిట్ అవుతున్న సిచ్యుయేషన్ లేదు అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే వాళ్ళని బార్డర్స్ దగ్గర ఆపి స్క్రీనింగ్ చేస్తున్నాము. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే టెస్టులు చేపిస్తున్నాం, లేకపోతే ఇంటికి పంపిస్తున్నాం, ఇంట్లో క్వారంటైన్ లో ఉండాలని చెప్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్లకు పంపిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళలో ఇప్పటికే దాదాపు 150 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. అండ్ మన రాష్ట్రంలోని తక్కువ టెస్టులు చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి కదా, దీనికి ఏమంటారు అంటే టెస్ట్ల విషయంలో అందరూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు చాలా మంది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే మేము టెస్టులు చేస్తున్నాం. ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, హై రిస్క్ పేషెంట్స్ కి వీళ్ళందరికీ టెస్టులు చేసి ట్రేస్ చేసి వాళ్ళని ఇది చేస్తున్నాం. అలాగే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రాబ్లం ఏముంది, అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు అని చెప్పి అన్నారు. సూర్యాపేట జిల్లాలో టెస్టులు ఆపేశారని హైకోర్టు కూడా ప్రశ్నించింది కదా, దీనికి ఏమంటారు అని చెప్పి అడిగితే 100 మందికి టెస్టులు చేసి కరోనాను కంట్రోల్ చేశాం సూర్యాపేటలో. ఇప్పుడు అక్కడ వైరస్ స్ప్రెడ్ లేదు. వైరస్ వ్యాప్తి ఉంటే ఇప్పటికీ 100ల సంఖ్యలో కేసులు వచ్చేటివి కదా, మరణాలు వస్తుండే కదా. సూర్యాపేటలో టెస్టులు చేయకుండా గ్రీన్ జోన్ గా ప్రకటించారని చెప్పి కొందరు కావాలని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. సో ప్రైవేట్ ల్యాబ్ లో టెస్టులకు మాత్రం త్వరలోనే కొన్ని గైడ్ లైన్స్ అవి ఏర్పాటు చేసి విధి విధానాలు ఫామ్ చేసి ఖరారు చేసి పర్మిషన్ ఇస్తామని చెప్పి అన్నారు. అండ్ కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎప్పుడు మేము నో చెప్పలేదు, కొన్ని చోట్ల జరుగుతున్నాయి కూడా అని చెప్పి అన్నారు. అండ్ కరోనా మరణాల్ని దాస్తున్నారు అంటే దాచేస్తే దాగేవి కాదు మరణాలు, ఎందుకు దాచేస్తాము? దీర్ఘకాలంగా వేరే జబ్బులతో బాధపడుతూ
కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయినా కరోనా కింద లెక్క కట్టొద్దు అని చెప్పి ఐసీఎంఆర్ గతంలో సూచనలు చేసింది. దాని ప్రకారమే అప్పుడు ఫాలో అయ్యాం. ఇప్పుడు మాత్రం మళ్ళీ కరోనా కిందే చూపించాలి అంటే మళ్ళీ ఇప్పుడు దాని ప్రకారమే ఫాలో అవుతున్నామని చెప్పి అన్నారు. సో సాధారణ జ్వరం ఉన్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు అంటే ఆ, ఎక్కడా కూడా ఇతర ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ నిరాకరించొద్దని చెప్పి హాస్పిటల్స్కి చెప్పాము అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ నేను ఒకరోజే 107 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. అండ్ మరణాల సంఖ్య 63కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 6 చనిపోయారు. సో జగిత్యాలలో 12 మందికి పాజిటివ్, మంచిర్యాలలో 4 వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో 2 ముంబై నుంచి రాగా ఆ 2 నుంచి మరో 2కి సోకింది. జగిత్యాల జిల్లాలో మరో 12 మందికి, రంగారెడ్డి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్లలో 3, మొత్తం ఇవన్నీ కూడా వలస కార్మికుల వల్ల అంటే అక్కడి నుంచి వస్తున్న వాళ్ళ వల్ల వస్తున్న కరోనా పాజిటివ్ కేసెసే. అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కరోనా లెక్కలు వెల్లడించే విషయంలో అని చెప్పి ఆ, వాదనలు కనిపిస్తున్నాయి. మెయిన్గా సాయంత్రం 5 గంటల నాటికి రాష్ట్రంలో ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య 1842. ఇందులో 39 కొత్త కేసులను పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 297 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 68 కొత్త కేసులు అని చెప్పారు. సో కేసుల సంఖ్య 107. దీంతో కలిపితే మొత్తం కేసులు 2139 అవ్వాలి. అయితే రాష్ట్రంలో మంగళవారం నాటి బులెటిన్లో మొత్తం కేసులు 1991గా ఉంది. సో ఇలా చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక ఏపీలో నిన్న 9664 టెస్టులు చేశారు. 68 కొత్త కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, ప్రతిపక్షాలను విమర్శించుడు కాదు మీరేం చేస్తున్నారు, పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ కు మాజీ ఎంపీ వివేక్ ప్రశ్న. పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాలని ఎట్లా పడితే అట్లా విమర్శిస్తున్నారు. సరే ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు, సరే మీరేం చేస్తున్నారు? జగన్ అంత ఓపెన్ గా శ్రీశైలం నుంచి తీసుకెళ్తాం నీళ్లు అని చెప్పి అంత ఓపెన్ గా చెప్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదని చెప్పి క్వశ్చన్ చేశారు. 800 అడుగుల ఎత్తులో సంగమేశ్వరం వద్ద నీళ్లు తీసుకుంటామని చెప్పి చాలా ఖరాఖండిగా ఏపీ సీఎం చెప్పారు. ఎందుకు మీరు రెస్పాండ్ కావట్లేదు? మీరు కానీ కేటీఆర్ కానీ ఎందుకు నోరెత్తలేకపోతున్నారని చెప్పి వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేశారు. పోతిరెడ్డిపాడు సంగమేశ్వరంపై 2019 డిసెంబర్లోనే ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 13న జగన్ ను కేసీఆర్ ప్రగతి భవన్ పిలిపించుకుని మాట్లాడారు. ఏం మాట్లాడారు? అప్పుడు ఏపీ సీఎంతో దేని మీద చర్చలు జరిపారో ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. 44,000 క్యూసెక్లకి పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచినప్పుడు విమర్శలు చేశారు వైఎస్ మీద. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదని చెప్పి కూడా ఆయన అన్నారు. అప్పటివి కాదు ఇప్పటి ప్రాజెక్టుల గురించి మాట్లాడు కేటీఆర్ అని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇప్పుడు జగన్ చేస్తున్న కొత్త ప్రాజెక్టుల గురించి నోరు విప్పండి. అప్పుడు ప్రాజెక్టులు, అప్పుడు వైఎస్ ని మేము విమర్శించాము, అది చేసాం ఇది చేసామని అప్పటి మాటలు కాదు, ఇప్పుడు గురించి చెప్పండి అని చెప్పి కూడా వివేక్ అన్నారు. తాను కాంగ్రెస్ లో ఎంపీగా ఉంటూనే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తారని చెప్పి ప్రశ్నించాను. సో ఆ ప్రాజెక్ట్ ఆపే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ చిల్లర మల్లర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. దానికోసం బీజేపీ ఎంతకైనా పోరాడుతుందని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ పాలమూరును బొంద పెడతావా, సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతల ఫైర్. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారండి నిన్న ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ లీడర్స్. సో టిఆర్ఎస్ సర్కార్ అంత అవినీతి ప్రభుత్వం, కేసీఆర్ అంత అవినీతి సీఎం దేశంలో ఎవ్వరూ లేరు అని చెప్పి కాంగ్రెస్ లీడర్స్ ఈ సందర్భంగా తీవ్రంగా వ్యాఖ్యానించారు. శ్రీశైలం నుంచి భారీగా నీళ్లు తరలించుకునేందుకు ఏపీ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు కానీ, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ కానీ వీటన్నిటికీ డిజైన్ చేసి ఇవన్నీ చేపడుతున్నా సరే ఎందుకు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ ఎడారి అయ్యే ప్రమాదం ఉంది, చాలా క్లియర్ గా తెలుసు ఈ విషయం. అయినా సరే గాలి కొదిలేసి ఆ విషయాల్ని కేసీఆర్ జేబులు నింపుకునేందుకు ఈ కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పి కూడా ఆరోపించారు. సో కృష్ణా ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు, ఏపీ జలదోపిడి ఈ అంశాల మీద కాంగ్రెస్ నిన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించింది. ఏఐసిసి కార్యదర్శి సంపత్ ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో చాలా మంది పాల్గొన్నారండి. ముఖ్యంగా హైదరాబాద్ లో జగన్ కేసీఆర్ 3 సార్లు కలిశారు, 4-5 గంటల పాటు చర్చించారు. ఇద్దరు కుమ్మక్కై కావాలని చెప్పే వాళ్ళ జేబులు నింపుకునేందుకే ఇలాంటి ప్రాజెక్టులు లేకపోతే ఇలాంటి వాటన్నిటికీ రూపకల్పన చేస్తున్నారు. ఇద్దరు కుమ్మక్కయ్య ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. కాళేశ్వరం నుంచి రోజు 2 టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు కేసీఆర్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందుకోసం మన తరతరాల్ని తాకట్టు పెట్టారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాజెక్టుల దగ్గర ఒకరోజు దీక్షకి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ కరోనాపై పోరులో హెల్త్ వర్కర్ల సేవలు మరవలేనివి. మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి నిన్న బీజేవైఎం నాయకులతో కలిసి మాజీ ఎంపీ వివేక్ సిటీలో పర్యటించారండి. హెల్త్ వర్కర్లు పేదలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ కూడా స్ప్రే చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా వలస కూలీలను ఆదుకునే విషయంలో కానీ, హెల్త్ వర్కర్స్ కి నిత్యావసరాల విషయంలో కానీ బీజేవైఎం చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసిందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ జగన్ కామెంట్స్ పై నోరు మెదపరేం, కేసీఆర్ పై పొంగులేటి కూడా విమర్శలు చేశారు బీజేపీ నేత పొంగులేటి. ఎందుకు జగన్ తీసుకెళ్తాము శ్రీశైలం నుంచి అని చెప్పి ఓపెన్ గా చెప్పినా సరే, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలు ఏంటి? వ్యక్తిగతంగా మీకున్న ఎజెండాలని వాటిని ప్రజలు క్షమించరు, ప్రజల ప్రయోజనాల్ని పణంగా పెట్టి మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే చూస్తూ ఊరుకోరు అని చెప్పి కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. అండ్ అదే పేజ్ లో ఎండుతున్న ఎల్లంపల్లి. సో ఏ రకంగా అయితే మిషన్ భగీరథ ద్వారా పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాలకి 39 క్యూసెక్కులు, మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గాలకి 29 క్యూసెక్కులు చొప్పున మొత్తం 687 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 161 క్యూసెక్కుల నీళ్లు ఆవిరైపోతున్నాయి. ఇంకొక 10 రోజులు ఇదే సిచ్యుయేషన్ కంటిన్యూ అయితే చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొలిసారిగా గోదావరి నీటిని దిగువనున్న మేడిగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లికి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోశారు. సో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా 53 టీఎంసీల నీటిని ఎల్లంపల్లిలో ఎత్తిపోశారు. అదే టైంలో ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తూ మిడ్మానేరుకు తరలించారు. అయితే దిగువ నుంచి ఎత్తిపోసిన నీళ్లతో పాటు రిజర్వాయర్లో నికరంగా ఉన్న నీళ్లు కూడా ఆ తరలించే ప్రాసెస్ లో ఏదైతే రిజర్వాయర్లో నికరంగా మినిమం గా ఎన్ని నీళ్లు ఉంటాయో వాటిని కూడా మిడ్మానేరుకి తరలించేశారు. సో నెల రోజుల్లోనే ఎల్లంపల్లి మొత్తం ఖాళీ అయిపోయిన సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఎండాకాలం లోకల్ అవసరాలకు సరిపడా నిల్వ చేయాలనే జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ తాగునీటికి కటకట ఏర్పడింది అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూస్తున్నాం. స్వామి గౌడ్ను గుర్తు చేసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్నీళ్లు. జూమ్ యాప్ ద్వారా సంతాప సభ నిర్వహించారు. స్వామి గౌడ్ తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్, ఎల్బీ నగర్ కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు స్వామి గౌడ్ చనిపోయారు ఈ మధ్య అనారోగ్యంతో. సో సంతాప సభ జూమ్ యాప్ ద్వారా నిర్వహించింది బీజేపీ. సో ఆయనతో అనుబంధాన్ని బీజేపీ పెద్దలందరూ గుర్తు చేసుకున్నారని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే మిడతలు వస్తున్నాయి జాగ్రత్త. మిడతలు ఒకదాని తర్వాత ఒకటి చాలా మెసేజెస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. 2020 మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఉపద్రవాలన్నీ వస్తున్నాయని చెప్పి. సరే సంవత్సరం విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అంటే మన రాష్ట్రానికి 135 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు. మనం నిన్న కూడా వార్తలు చూసాం. ఈస్ట్ ఆఫ్రికా నుంచి పాకిస్తాన్ మీదుగా భారతదేశంలోకి వచ్చాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా చాలా చోట్ల 7 చాలా చోట్ల పంట నష్టాన్ని చేకూర్చింది. ముఖ్యంగా 1,00,000 ఎకరాల్లో ఇప్పటిదాకా 6 రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 ఎకరాల్లో పంటల్ని మిడతలు నాశనం చేశాయని చెప్పి అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ చెప్పారండి. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొత్తం ఈ 6 రాష్ట్రాల్లో పంటల్ని మొత్తం స్వాహా చేశాయి. ఇక మన రాష్ట్రంలో కనుక వస్తే 7 జిల్లాలపై దీని ప్రభావం ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. అయితే వార్దాలో 3 కిలోమీటర్ల మేర గుంపు, ఈ గుంపు ఎటు పోతుంది అనేది ఒక 2 days లో క్లారిటీ వస్తుంది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సో మరి అటు ఛత్తీస్గఢ్ నుంచి అటు పోతుందా లేకపోతే ఇటు తెలంగాణ వైపు వస్తుందా అనేది మాత్రం చూడాలి. బట్ మన రాష్ట్రానికి 135 కిలోమీటర్ల దూరంలో మాత్రం ఈ మిడతల దండు ఉంది. 3 రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించేయండి ఈ మిడతలు. 1993 తర్వాత అంటే ఆల్మోస్ట్ 25 ఏళ్ళు దాటే 93 తర్వాత ఇంత దేశంలోకి ఇంత లోపలికి చొచ్చుకు రావడం ఇదే మొదటిసారట. గతంలో గుజరాత్, రాజస్థాన్తో పాటు హర్యానా, పంజాబ్ వరకే పరిమితం అయ్యేవి. బట్ ఇప్పుడు మాత్రం జోధ్పూర్ నుంచి మే 15న మిడతలు ప్రారంభమై 2-3 రోజుల్లోనే 1000 కిలోమీటర్ల దూరం వచ్చాయి. ముందు మధ్యప్రదేశ్ వరకు వచ్చి ఆ తర్వాత 2 గుంపులుగా విడిపోయాట ఈ మిడతల దండు. ఒకటేమో ఢిల్లీ, హర్యానా, యూపీ దారి పట్టగా మరొకటి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని అమరావతి, మోర్షి తాలూకాకు వచ్చాయి. బత్తాయి తోటలు, కూరగాయల తోటలు మొత్తం అన్నిటినీ కూడా ఇవి విపరీతమైన నష్టం చేకూర్చాయి. అక్కడి నుంచి తెలంగాణకు అతి సమీపంలో ఉన్న వార్దా దాకా వచ్చి మళ్ళీ వెనక్కిపోయాయి. మరి మళ్ళీ ఇటు వస్తాయా లేకపోతే అటు ఛత్తీస్గఢ్ వైపు పోతాయా అనేది మాత్రం చూడాలి. ఇవేం చేస్తాయంటే ఒక్క గుంపు ఒక రాత్రిలో 30,000 మంది తినే ఆహారాన్ని తినేస్తుందంట. అంత పవర్ఫుల్. చౌడు, తేలికపాటి ఇసుక నేలల్లో మిడతలు గుడ్లు పెడతాయి. ఒక్కొక్క ఆడ మిడత 3 ఎగ్ పౌచ్లలో 750 గుడ్లు పెడుతుంది.
ఈ మిడతల దండు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ గుడ్లు లోంచి పిల్లలు వస్తాయన్నమాట. వచ్చి పంటకి ఎంత నష్టం చేకూర్చాలో అంత నష్టం చేకూరుస్తాయి. సో జూన్ జూలైలో పంటల నష్టం, ఎందుకంటే ఇప్పుడు అవి ఎగ్స్ పెడతాయి కాబట్టి జూన్ జూలైలో ఈ పంట నష్టం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మన రాష్ట్రంలో కనుక వస్తే ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాల్పల్లి, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విపరీతంగా పత్తి పంటకి నష్టం జరగవచ్చు. పత్తి ఎందుకంటే ఇంకా పత్తి, మొక్కజొన్న, వరి నాట్లు ఇవేం వేయలేదు. బట్ ఇవి పెట్టిన ఎగ్స్ తాలూకు ప్రభావం తర్వాత జూన్ జూలైలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఏం చేయాలి మరి అంటే సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే చప్పుళ్ళు చేస్తే చెల్లా చెదురవుతాయి. ఎలక్ట్రానిక్ డీజే పెట్టడం ద్వారా కానీ ఇలాంటివి చేస్తే ఒక చోట నుంచి మరో చోటికి వెళ్తాయి. ఆ, దండు వచ్చి వెళ్ళాక బంజర్ భూముల్ని దున్నితే ఆ గుడ్లు నాశనం అయిపోతాయి. సో ఆ గుడ్లు నాశనం అయిపోతాయి కాబట్టి పంటలకి నష్టం జరగదు. వేప నూనె, క్వినాల్ ఫాస్, మిథైల్ పారాథియాన్, ఫెనిత్రోథియాన్ కెమికల్స్ కూడా చల్లొచ్చు అని చెప్పారు. అయితే అవి చల్లిన తర్వాత పంటల్ని తర్వాత ఒకవేళ కూరగాయల పంటల మీద ఇవన్నీ చల్లితే ఆ పంటల్ని తర్వాత సేకరించే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక 2-3 రోజుల తర్వాతనే ఆ కూరగాయలు అవి తీసుకుని బాగా కడిగిన తర్వాతే వాటిని కన్జ్యూమ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. దండు ఆగే చోటనే డేంజర్, వీటికి అస్సలు ఎలాంటి బోర్డర్స్ అవి ఉండవని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం నాగ్పూర్లో పెద్ద దండు ఉంది, అక్కడ కంట్రోల్ చేస్తే సమస్య ఉండదు. దక్షిణం వైపు గాలి ఉధృతి ఉన్నందుకు వార్దా నుంచి ఆదిలాబాద్ బోర్డర్ వరకు వచ్చి వెనక్కి మళ్ళింది. ఒకవేళ మిడతల దండు ఎక్కడైతే ఆగుతుందో అక్కడే ప్రమాదం ఉంటుంది. డ్రమ్స్, డబ్బాల శబ్దాలు చేస్తే ఇవి వెళ్ళిపోతాయని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూసాం చాలా చోట్ల పొలాల్లో డీజే పెట్టి ఆ సౌండ్స్ అవి కూడా వినిపిస్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో బోరుబావిలో పడిన చిన్నారి, ఈ పోడ్చెన్పల్లి గ్రామానికి చెందిన మంగలి భిక్షపతికి 2 ఎకరాల పొలం ఉంది. సో పంటల సాగు కోసం 3 బోర్లు తవ్విస్తే ఒక్క చుక్క కూడా నీళ్లు రాకపోగా మనవడు పాపం అందులో పడిపోయిన సిచ్యుయేషన్. సో బోరు వేసే సమయంలో పొలం వద్దకు భిక్షపతితో పాటు అతని కూతురు నవీన, అల్లుడు గోవర్ధన్, 3 మనవాళ్ళు వచ్చారు. సాయంత్రం 5 తర్వాత అందరూ ఇంటికి వెళ్దాం అని చెప్పి వెళ్తుంటే పాపం ఈ 3 ఏళ్ల వర్ధన్ వాడు బోరుబావిలో చనిపోయాడు. సో 120 ఫీట్ల లోతుందండి ఇది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాయి. అండ్ దానికి సంబంధించిన వార్త. అండ్ కొండపోచమ్మ సాగర్ ఎత్తిపోతల పథకం రేపు ప్రారంభం, చండీ సుదర్శన యాగాలు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ అని చెప్పి మనం అదే పేజ్ లో చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తైన కొండపోచమ్మ సాగర్ ఎత్తిపోతలు రేపు స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చకచకా నడుస్తున్నాయి. సో దీని ప్రారంభానికి ముందు చండీ యాగం, సుదర్శన యాగం నిర్వహించాలని డిసైడ్ చేసుకున్నారు. దానికి సంబంధించి నిన్న చిన్నజీఆర్ స్వామిని కలిశారు సీఎం కేసీఆర్, ఆ వార్త చూడొచ్చు. ఇక షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సినిమా సినీ ప్రముఖులు నిన్న మళ్ళొకసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. 85 సినిమాలు వివిధ దశల్లో ఆగిపోయాయి, చాలా మంది పని కోల్పోయారు, పర్మిషన్ ఇవ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి. అయితే పరిస్థితులను అంచనా వేయాల్సిన అవసరం ఉంది. షూటింగ్ ప్రాంతాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, థియేటర్లు తెరిస్తే వచ్చే ప్రాబ్లమ్స్, వీటన్నిటిని అంచనా వేయాలి, ఆ తర్వాతే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ క్లారిటీ ఇచ్చారు. అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటారా లేదా వచ్చే విచారణ సమయానికి చెప్పండి. ఈ గద్వాల్ గర్భిణి ఎవరైతే చనిపోయిందో పాపం 200 కిలోమీటర్లు పైగా ప్రయాణించి 6 ఆసుపత్రులు చుట్టూ తిరిగి చివరికి చనిపోయింది. దాని మీద హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఎవరైతే డాక్టర్స్ కారకులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ అంది. బట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే సరిపోదు, క్రిమినల్ చర్యలు తీసుకుంటారా లేదా చెప్పండి వాళ్ళ మీద అని చెప్పి క్వశ్చన్ చేసింది. జూన్ 10కి తదుపరి విచారణ వాయిదా వేసిందండి. దానికి సంబంధించి వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, నడినెత్తిన 42 డిగ్రీలు, బయట ఎండ, ఇంట్లో ఉక్కుపోత, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు సిటిజన్స్ అని చెప్పి వార్త చూడొచ్చు. మరో 2 రోజులు తీవ్రత ఇలానే ఉంటుందట. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బాగా అవసరం ఉంటే తప్ప బయటకు రాకపోతేనే మంచిది అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్స్ కానీ లేకపోతే స్కార్ఫ్స్ కానీ అంబ్రెల్లాస్ కానీ ఇవన్నీ వాడాలి అని చెప్పి చెప్తున్నారు. సో వాటర్ బాగా తాగుతూ ఉండాలి, డిహైడ్రేషన్ కి లోన్ కాకుండా అని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి వార్త. అండ్ దీనివల్ల ఏసీలు, కూలర్లకి ఫుల్ గిరాకీ, దానికి తోడు ఎలక్ట్రానిక్ షోరూమ్స్ కూడా తెరిచారు కాబట్టి బాగా విపరీతంగా తీసుకెళ్లిపోతున్నారు ఏసీలు, కూలర్స్ కొనుక్కెళ్తున్నారు అని చెప్పి కూడా చూడొచ్చు. అండ్ ఇప్పట్లో సిటీ బస్సులు లేవు, కరోనా కేసులు గ్రేటర్లో పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పట్లో సిటీ బస్సులు నడిచే ఛాన్స్ లేదు. దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్, ఆ వార్త కూడా చూడొచ్చు. అండ్ వీధి కుక్కలు చచ్చిపోతున్నాయి ఈ ఎండల వల్ల, విపరీతమైన ఎండల వల్ల సిటీలో 500 దాకా వీధి కుక్కలు చనిపోయాయి. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. అండ్ వారం వైరస్ టెస్ట్, కరోనా కాంటాక్ట్స్ పై బల్దియా నిర్ణయం తీసుకుందండి.
ఒకవేళ ఫస్ట్ నెగిటివ్ వచ్చినా తర్వాత పాజిటివ్ వస్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఈ మధ్య ఒక వృద్ధుడు చనిపోయారు. ఆయన ప్రైమరీ కాంటాక్ట్గా ఉన్న డ్రైవర్కి టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. బట్ ఒక 1 వీక్ తర్వాత సిమ్టమ్స్ బయటపడి కరోనా పాజిటివ్ వచ్చింది. సో ఇట్లా ఈ టైంలో మరొకరికి స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ నెగిటివ్ వచ్చినా సరే తర్వాత పాజిటివ్ వస్తున్న సిచ్యుయేషన్ ఉంది కాబట్టి వారం వారం వైరస్ టెస్ట్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్ పర్సన్స్ క్యారియర్లుగా మారుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోందని చెప్పి కూడా మనం ఆర్టికల్లో చూడొచ్చు. అయితే ఈ ఎట్లా ఈ పెరుగుతున్న కేసులకి అడ్డుకట్ట వేసేది ఎలా అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే సగానికి పడిన మిర్చి రేటు. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న మార్కెట్లు సీజన్ ప్రారంభంలో క్వింటాల్కి 24,000 వరకు ధర పలికింది. బట్ ఇప్పుడు అమాంతం 13,000 నుంచి అమాంతం తగ్గిపోయింది. 8,000 నుంచి 10,000కు మించి ధర పలకట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. లాక్డౌన్ తర్వాత వరంగల్, ఖమ్మం మార్కెట్లు నిన్న ప్రారంభమయ్యాయి. రేట్లు సగానికి సగం పడిపోయాయి. సీజన్ ప్రారంభానికి ముందు క్వింటాల్ మిర్చి 21,000 నుంచి 24,500 దాకా పలికింది. లాక్డౌన్ ముందు రోజు వరకు ఏ రోజు కూడా 13,000, 14,000కి తగ్గలేదు. సో మంచి రేట్ వస్తుందని చెప్పి అనుకుని రైతులు పాపం ఆశపడ్డారు, మిర్చిని తీసుకొచ్చారు నిన్న మార్కెట్కి. బట్ 8 నుంచి 10,000 కూడా పలకని సిచ్యుయేషన్. మిర్చి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మంచిర్యాల, కాగజ్ నగర్, షాద్ నగర్లలో దాడులు, నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. ఓ పక్క క్లియర్ గా గవర్నమెంట్ చెప్తూనే ఉంది ఎక్కడ నకిలీ విత్తనాలు ఇదవ్వకూడదని చెప్పి, అయినా సరే అవి దొరుకుతూనే ఉన్నాయి. నిన్న రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారండి. 41 లక్షల విత్తనాలను పట్టుకున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ చెప్పారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే మన్ కీ బాత్ లో లాక్డౌన్ 5 పై ప్రకటన. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ May 31st తో లాక్డౌన్ 4 అయిపోతుంది కాబట్టి మరి లాక్డౌన్ 5 ఎలా ఉంటుంది, ఇంకా ఏ ఏ రంగాల్లో రిలాక్సేషన్స్ ఇస్తారని చెప్పి అప్పుడే అంచనాలు అవి స్టార్ట్ అయ్యాయి. సో May 31st మన్ కీ బాత్ కూడా ఉంది. ప్రధాని మోడీ ప్రతి నెల మాట్లాడుతూ ఉంటారు ప్రజలను ఉద్దేశించి. సో ఆ మన్ కీ బాత్ లోనే లాక్డౌన్ 5 మీద కూడా ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరిన్ని సడలింపులు దేశవ్యాప్తంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కేసులు ఎక్కువగా ఒక 11 సిటీల్లో కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మిగిలిన దేశం అంతా కూడా మరింతగా సడలింపులు ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే మెయిన్ గా ఏంటంటే కంటైన్మెంట్ ఏరియాలు మినహా జిమ్లు కూడా ఓపెన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. బట్ స్కూళ్ళు, కాలేజ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ వీటిపై మాత్రం కంపల్సరీ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి కూడా తెలుస్తోంది. కరోనా కేసుల్లో 70% ఒక 11 సిటీలకే పరిమితం అయ్యాయి కాబట్టి అక్కడ స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుని మిగిలిన చోట్ల భారీగా సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనం ఆ వార్తలో చూడొచ్చు. అండ్ 2021 వరకు కరోనా మనతోని రాహుల్ గాంధీకి హెల్త్ ఎక్స్పర్ట్స్ వివరించి చెప్పారు. మనకు తెలుసు రాహుల్ గాంధీ వేరియస్ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతూ ఉన్నారు ఈ కరోనా టైంలో. సో ఆయనతో ప్రొఫెసర్ ఆశీష్ ఝా, ప్రొఫెసర్ జోహాన్ గీసెక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు 2021 వరకు కరోనా ఖచ్చితంగా మనతోనే ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు మొత్తం లాక్డౌన్ అనేది ఎల్లకాలం మంచిది కాదు, మెల్లమెల్లగా ఆర్థిక కార్యకలాపాలు అవి ఓపెన్ చేయాలి అండ్ ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ కలిగించాలి, అప్పుడే ఎకనామీ నార్మల్సీకి వస్తుంది అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ చెప్పారు రాహుల్తో. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్ లో లడ్డాఖ్ సద్దుమణిగినట్లే తగ్గిన చైనా, బార్డర్ గొడవలు చర్చలతో సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి చైనా మొత్తానికి దారికి వచ్చిందండి. అయితే పరిస్థితుల మీద ఆర్మీ మీటింగ్ జరిగింది. మన దేశ ఆర్మీ చైనా సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి నిన్న మీడియాతో మాట్లాడుతూ బార్డర్కి సంబంధించిన అంశాల్లో చైనా పొజిషన్ క్లియర్గా ఉంది, 2 దేశాల అగ్రనాయకుల మధ్య కుదిరిన ఒప్పందాలను తప్పకుండా ఫాలో అవుతాము అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. 2 పక్షాలు కూడా చర్చలు, సంప్రదింపుల ద్వారా అభిప్రాయ భేదాలు తొలగించుకోవాలి, 2 దేశాలు నమ్మకంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. సో దిస్ ఇస్ అ గుడ్ సైన్. అయితే మీడియేషన్ చేస్తా అని చెప్పి మరొకసారి ట్రంప్ ఇండియా పాకిస్తాన్ విషయంలో అంటే కశ్మీర్కి సంబంధించి మీడియేషన్కి రెడీ అని పదే 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 ట్రంప్ ఎంత ఉత్సాహం ప్రదర్శించారో మనకు తెలుసు. మన దేశం దాన్ని అవసరం లేదు, మా భారత్ అంతర్గత విషయం అది, మేము సాల్వ్ చేసుకుంటామని చెప్పి కూడా తిప్పి పంపిన సిచ్యుయేషన్. సో ఇప్పుడు మళ్ళీ ఇండో చైనా విషయంలో కూడా ఈ టెన్షన్కి సంబంధించి నేను మీడియేషన్ చేస్తాను, నేను రెడీగా ఉన్నానని చెప్పి మరొకసారి ట్రంప్ తన ఉత్సాహం చూపించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఆర్మీ మీటింగ్ జరుగుతోందండి సరిహద్దులో పరిస్థితికి సంబంధించి. బార్డర్లో చైనా దూకుడు, తాజా పరిస్థితులపై చర్చించేందుకు నిన్న స్టార్ట్ చేశారు ఆర్మీ టాప్ కమాండర్స్. సో ఈ 3 రోజుల పాటు ఈ చర్చలు జరుగుతాయి. దీనికి సంబంధించిన
వార్త. అండ్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,844.43 మీటర్లుగా చైనా తేల్చింది. నేపాల్ చైనా బోర్డర్లో అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. దీన్ని కొలిచేందుకు మే 1న చైనా టీం బయలుదేరిందండి. సో మొత్తానికి వాళ్ళు కొత్త లెక్క ప్రకారం 8,844.43 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్లీ వస్తాయి కాబట్టి. ఇంతకు ముందు కన్నా కూడా ఇది ఇంతకు ముందు నేపాల్ ఇచ్చిన కొలతల కన్నా 4 మీటర్లు తక్కువ అని చెప్పి తేల్చారు. 8,844.43 మీటర్ల ఎత్తు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. అండ్ అదే పేజ్లో అంతా కలిసి ఉన్నామని శివసేన క్లారిటీ ఇచ్చింది. ఎన్సీపీ కాంగ్రెస్ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే నిన్న మీటింగ్ నిర్వహించారు. మహా వికాస్ అగాడిలో ఏదో జరిగిపోతోంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆల్ ఈజ్ వెల్, మేమందరం కలిసే ఉన్నామని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 20 లక్షల కోట్లతో రాష్ట్రాలు ముందుకు వస్తేనే ఎకనామీ గట్టెక్కుతుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారండి. రాష్ట్రాలు 20 లక్షల కోట్లతో ముందుకు రండి, పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మరో 10 లక్షల కోట్లు సేకరించవచ్చు అని చెప్పి గడ్కరీ అన్నారు. చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది ఎకానమీ. దీన్ని సెటరేట్ చేయాలంటే ఇట్లానే జరగాలి, రాష్ట్రాలు ముందుకు రావాలి, ఈ పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇంకో 10 లక్షల కోట్లు సేకరిస్తాం, ఇట్లా అయితేనే మనం మళ్ళీ నార్మల్సీకి రాగలుగుతామని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెల రోజులుగా పెరుగుతున్న సిమెంట్ షేర్లు ఈ ర్యాలీ కొనసాగిన విపరీతంగా ప్రొడక్షన్ పెరిగిందండి. ధరలు, డిమాండ్ పెరుగుదల, జూన్ క్వార్టర్ రెవెన్యూలు బాగుండే ఛాన్స్. లాక్డౌన్ తర్వాత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభం కావడం, ఈ సిమెంట్ కి వీటికి విపరీతంగా డిమాండ్ పెరగడం, డిమాండ్కి తగ్గట్లేదు దాని ధరలు కూడా పెరగడం, ఇవన్నీ మనం చూసాం. సో మార్చ్ క్వార్టర్లో కంపెనీలు మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో సిమెంట్ కంపెనీ షేర్లు మార్కెట్లో ర్యాలీ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు అంతా కూడా సిమెంట్ వైపు చూస్తున్నారు. మరి ర్యాలీ కొనసాగుతుందా అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. మీరు చెప్పారు సరే, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం లేదని చెప్పి ఆర్బీఐకి క్రెడాయ్ లేఖ రాసింది. అంటే తగ్గించిన వడ్డీ రేట్ల ప్రయోజనాలు బ్యాంకులు హోమ్ లోన్ బారోవర్లకి, డెవలపర్స్కి అందించడం లేదు బ్యాంకులు అని చెప్పి కొంచెం బ్యాంకుల్ని ఆదేశించండి అని చెప్పి లెటర్ రాసింది క్రెడాయ్. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్లో ఎట్లా చేద్దాం, T20 వరల్డ్ కప్ పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. 2021 టోర్నీ పైన కూడా గందరగోళం కనిపిస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్. అయితే ఇవాళ ఐసీసీ బోర్డు మీటింగ్ జరగబోతోంది, మేబీ దీనిలో ఒక క్లారిటీ రావచ్చు. అండ్ అదే పేజ్లో ఇండియా ఆసీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. December 3న ఇండియా ఆసీస్ టెస్ట్ టూర్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ టెస్ట్ కి బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో ఆ షెడ్యూల్ ఖరారు చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక రికార్డు స్థాయిలో వడ్ల సేకరణ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టార్గెట్ లో సగానికి పైగా తెలంగాణ నుంచే వడ్లు సేకరించారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అయితే రైతులకు సీఎం అభినందించారు ఈ సందర్భంగా. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టడంలో తెలంగాణ రైతులు ముందున్నాం, తెలంగాణ రాష్ట్రం ముందుండడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి దానికి సంబంధించిన వార్త. అండ్ గర్భిణులు, పిల్లలకు హెల్త్ సర్వీస్ ఆపొద్దు, ఏ జోన్ అయినా సరే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది. కరోనా టెస్ట్లు అయితే అక్కర్లేదు, బట్ ఏ జోన్ అయినా సరే గర్భిణులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎట్టి పరిస్థితిలో హెల్త్ సర్వీస్ ఆపొద్దు అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్లో జూమ్ యాప్లో టీడీపీ మహానాడు. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్తో ఆన్లైన్లో టీడీపీ మహానాడు కార్యక్రమం స్టార్ట్ చేసింది. చంద్రబాబు, టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ క్యాడర్తో మాట్లాడారు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడే అర్హత జగన్కి లేదని చెప్పి చంద్రబాబు విమర్శించారు. అండ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సరిగ్గా లేదు అని చెప్పి ఎల్ రమణ విమర్శించారు. సో దట్ ఈస్ అబౌట్ మహానాడు. ఇవండి ఇవాళ వెలుగు పత్రికలో వచ్చిన మెయిన్ వార్తలు. సో ఎలా ఉంది ఇట్లా వెలుగు పేపర్ చదివి వినిపించడం, ఈ ప్రయత్నం మీకు నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కోరుకుంటే అది కూడా షేర్ చేయండి. విల్ డెఫినెట్లీ కన్సిడర్ దాట్. ఇంకా ఇంకేం లేదు, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. అండ్ లైక్ చేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. బాగా నచ్చితే మీలాగే వెలుగు పేపర్ని అందరూ ఎక్కువ మంది వినాలి అని చెప్పి మీకు అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:30 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని మీకు వివరించడానికి. ఇవాళకి ఇంతే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.